హలో వ్యూవర్స్, వెల్కమ్ టు జబర్దస్త్ వ్లాగ్స్. అనంతపూర్ ఓకే అండి. అనంతపురంలో చాలా బెస్ట్ క్వాలిటీగా కట్టిన మంచి ఇల్లు అయితే చూపిస్తున్నాం అనమాట. ఇక్కడ చూడొచ్చు, ఇది 40 అడుగుల రోడ్ అండి. హైవే కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే అనమాట. చాలా నియర్ బై ఉంటుంది హైవే అయితే. ఇది 40 అడుగుల రోడ్డు, ఫ్లాట్ కాకోకుండా ఇంకా పక్కనే అండి హౌస్ అయితే చాలా దగ్గర ఉంటది. చుట్టూ కూడా మంచి హౌసెస్ ఉన్నాయన్నమాట. సరౌండింగ్ చూడొచ్చు. ఇక్కడంతా మంచి అఫీషియల్ గా ఉండే హౌసెస్ మధ్య మనకు హౌస్ అయితే సేల్ చేస్తున్నారు. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇంటీరియర్ పిఓపి మొత్తం చేసినారు. లోన్ కూడా వస్తుంది. మరి లేట్ చేయకుండా హౌస్ చూద్దాం. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ వాచ్. హౌస్ అయితే ఇదే అండి. ఎలివేషన్ అయితే మీరు చూడొచ్చు అనమాట. కొత్తగా కట్టించినారు. ఇప్పటి వరకు చాలా హౌసెస్ అయితే కట్టించినారు. శ్రీనివాస బిల్డర్స్ అనమాట. అనంతపురంలో మంచి క్వాలిటీ ఇల్లులు అయితే వీళ్ళు మెయింటైన్ చేస్తారు. ఇక్కడ పక్కన కూడా చూడొచ్చు. కొత్తగా అంటే హౌసెస్ అన్ని ఉన్నాయన్నమాట. మీరు రెడీగా ఇక్కడ ఉండిపోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. సేఫ్టీగా ఉండొచ్చు. రీసెంట్ గా అయితే ఓపెన్ చేసినారు. ఆ పక్కన కూడా హౌసెస్ ఉన్నాయి. ఇళ్ల మధ్య చూపిస్తున్నాను. ఎక్కడో లాంగ్ లేదు. హౌస్ అయితే స్లైడింగ్ గేట్ అయితే ఇవ్వడం జరిగింది. కార్ పార్కింగ్ కూడా ఉందండి. స్లైడింగ్ అనమాట. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. మంచి ప్లానింగ్గా కట్టించినారు హౌస్ అయితే. అలానే బోరు సంపు అంతా ఉంటుంది. ఇది కార్ పార్కింగ్ ప్లేస్ అయితే మీకు చాలా బాగుందండి. పెద్ద కార్ అయినా బాగా సరిపోతుంది. హౌస్ చుట్టూ స్పేస్ వదిలారు. వాస్తు ప్రకారం కట్టించినారు. పైన పీవీసీ కూడా ఏర్పాటు చేసినారండి. అలానే ఇక్కడ వాష్రూమ్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. క్వాలిటీ చూడండి. డోర్ అయితే బెస్ట్ క్వాలిటీ ఉంది. డోర్ కూడా అలానే స్పేస్ కూడా బాగుంది. కామన్ వాష్రూమ్. ఇంకా స్టార్టింగ్ అయితే మీరు చూడొచ్చండి. సేఫ్టీగా గ్రిల్ కూడా ప్రొవైడ్ చేసినారు. విత్ లెంత్ మనకు మంచిగా అయితే ఉంది. బాగా క్వాలిటీ ఉంది. ప్రీమియం గా మెయింటైన్ చేసినారు. డిజైన్ బాగుంది. ఫినిషింగ్ బాగుందండి. డబుల్ బెడ్రూమ్ హౌస్. పిఓపి ఇంటీరియర్ మొత్తం చేపించినారు. కింద కూడా చూడండి క్లాస్ గా ఉంది టైల్స్ అయితే. అలానే పైన జూమర్ కూడా ఇచ్చేసినారు. పిఓపి కూడా చాలా బాగుందండి. సింపుల్ గా ఉంది. చాలా బాగుంది. ఇంకా ఇంటీరియర్ అయితే ఇక్కడ చూడొచ్చండి. టీవీ యూనిట్ అయితే టోటల్ గా డిజైన్ బాగుంది. ఫినిషింగ్ కూడా మంచిగా చేపించినారు. దగ్గరుండి కట్టించినారండి క్వాలిటీగా. ఇదంతా హాల్ అండి. చాలా స్పేస్ ఉంది. బాగా చూడొచ్చు అండి. సోఫా కూడా మంచిగా అరేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక బెడ్రూము, అలానే ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంటుంది. 2 బెడ్రూమ్స్, డబల్ బెడ్రూమ్ అనమాట. ఇక్కడ కిచెన్, పూజా రూమ్ ఉంటుంది. కిచెన్ కి పక్కనే ఇక్కడ పూజా రూమ్ ఉంది. డోర్స్ కూడా ఏర్పాటు చేసినారు. చూడొచ్చు, ఓపెన్ డోర్స్. ఇంటీరియర్ అయితే ఫుల్ కవర్ చేసినారండి పూజా సామాగ్రి అంతా పెట్టుకోవడానికి. అలానే ఇక్కడ కిచెన్ స్పేస్ చూడొచ్చు. అలానే ఇక్కడ ఫుల్ ఇంటీరియర్ అయితే కవర్ చేసినారు. ఇక్కడ ఇంకా కొంచెం పెండింగ్ ఉంది, చేస్తారనమాట. ఇక్కడంతా గ్లాస్ డోర్స్ అండి. ఇవి సాఫ్ట్ క్లోజ్. అలానే ఇక్కడ కూడా ఇవంతా సాఫ్ట్ క్లోజ్ వస్తాయి. లోపలంతా సెల్ఫ్లు అనమాట. కిచెన్ అయితే ఈ విధంగా ఉందండి. ఇక్కడ హ్యాండ్ బేసిన్ పెట్టుకోవడానికి ఏర్పాటు చేసినారు. బేసిన్ కూడా వస్తుంది. అలానే ఇక్కడ కింద కూడా ఇంటీరియర్ అయితే చేపించినారు. ఇక బెడ్రూమ్ చూడొచ్చు. దీనికి సంబంధించి డోర్ కూడా ఈ విధంగా ఉందండి. ఇది కూడా బాగుంది. అలానే ఇక్కడ బెడ్రూమ్ లో పిఓపి చూడండి. సింపుల్ గా క్లాస్ ఉంది. అసలు సింపుల్ గా అరేంజ్ చేసినారనమాట. ఇక్కడ ఇంటీరియర్ స్లైడింగ్ డోర్స్ ఇచ్చినారు. ఇక్కడ ఓపెన్ డోర్స్ బీరో పెట్టుకోవడానికి. ఇదంతా స్లైడింగ్ డోర్స్. పైన అంతా ఇంటీరియర్ అయితే ఇట్లా ఫుల్ కవర్ చేసినారు వన్ సైడ్. ఇంకా విండోస్ కూడా ఉన్నాయండి. గ్రిల్ అంతా మంచిగా అయితే ఏర్పాటు చేసినారు. బాగుంది. ప్రీమియం గా ఉంది. ఇది అంతా వాష్రూమ్ అనమాట. ఇది డ్రెస్సింగ్ ఏరియా వాష్రూమ్ లోనే. ఇంకా అలానే ఇక్కడ వాష్రూమ్ అనమాట. టోటల్ గా ఇది వెస్టర్న్ వాష్రూమ్. ఇది డ్రెస్సింగ్ ఏరియా అండి. ఇక్కడ మిర్రర్ కూడా ఏర్పాటు చేసినారు. ఇక్కడ కూడా ఇంటీరియర్ అయితే చేసినారు. స్పేస్ అయితే బాగుందండి. 2.5 సెంటులో బాగా కట్టించినారు అనమాట. ఇక్కడ కూడా సేమ్ డోర్ అయితే సేమ్ ఉంటుంది. ఈ బెడ్రూమ్కి సంబంధించి డోర్ కూడా సేమ్ ఉంటుంది. ఇదంతా చూడొచ్చండి. ఇది ఒక బెడ్రూము. ఇటు సైడ్ అంతా ఇంటీరియర్ అయితే చేసినారు. పైన పిఓపి చూడొచ్చు. ఎంత బాగుంది. చాలా క్లాస్గా ఉంది అసలు. అలానే ఇక్కడ విండోస్ ఉన్నాయి. ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి. బెడ్ ల్యాంప్స్ అన్నీ అరేంజ్ చేసినారు. మీరు ఏమీ ఇంకా ముట్టుకోవాల్సిన పని లేదు. డైరెక్ట్గా జాయిన్ అయిపోవడమే. ఇక్కడ కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. వెస్టర్న్ వాష్రూమ్. బస్ స్పేస్ కూడా బాగుందండి. పైన కూడా స్టోరేజ్ అయితే ఏర్పాటు చేసినారు. మీరు చూసారు కదా హౌస్ అయితే. మెజర్మెంట్స్ అయితే 22x50 అండి. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ప్రైస్లో అయితే. ఇంకా రోడ్డు కూడా చూసారు కదా, చాలా నియర్ బై అయితే ఉంటుంది అనమాట. టోటల్గా 2.5 సెంటులో కట్టించినారండి ఈ ఇల్లు అయితే. శ్రీనివాస బిల్డర్స్ అనమాట. చాలా మంచి పేరు ఉంది. ఒకసారి అయితే కాంటాక్ట్ చేసేయండి. డైరెక్ట్గా ఓనర్ నెంబర్ ఇచ్చాను. ప్లస్ సెంటు కాస్ట్ కూడా దాదాపు అండి మనకు 12-13 ఈ రేంజ్ లో నడుస్తుంది అనమాట. మెజర్మెంట్స్ అయితే 22x50, 2.5 సెంటులో కట్టించిన ఇల్లు. ప్రైస్ అయితే 68 లక్షలు. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. అడ్రస్ అయితే అనంతపురంలోనే కళ్యాణదుర్గం బైపాస్ రోడ్ లో రజాక్ ఫంక్షన్ హాల్ కి ఆపోజిట్ లో మధురా నగర్ ఫస్ట్ క్రాస్ లో నుంచి డైరెక్ట్గా కొంచెం లోపలికి వస్తేనే జస్ట్ వాకబుల్ డిస్టెన్సే. హైవే నుంచి కూడా చూసినారు కదా. రెడీగా ఉండే హౌస్ చూసినారు. ఇప్పుడు శ్రీనివాస బిల్డర్స్ ఇక్కడ కొత్తగా కట్టిస్తున్న ఇల్లు అయితే మీరు చూడొచ్చండి. వీళ్ళ పనితీరు చూస్తే మీరైతే ఆశ్చర్యపోతారనమాట. అంత బెస్ట్ క్వాలిటీ కట్టిస్తారు. ఇప్పుడు డైరెక్ట్ గా శ్రీనివాస బిల్డర్స్ ప్రొపరేటర్ అయితే ఉన్నారనమాట. హాయ్ సార్, నమస్కారం సార్.
ఇప్పుడు కట్టిస్తున్నారు కదా సార్, ఈ రెండు హౌసెస్ మనకి ఫేసింగ్ కానీ క్వాలిటీ కానీ ఒకసారి మన వాళ్ళకి తెలియజేయండి సార్. మీరు ఏ విధంగా కడతారో ఒకసారి చెప్పండి. పిల్లర్ డెప్త్ గానీ 6 ఫీట్ లోతు, మంచి సాయిల్ ఇది, రెడ్ సాయిల్ ఉండే ఏరియా. బేస్మెంట్ గునాది లెవెల్ గానీ మంచి ఫీట్లు, లైనింగ్ రాళ్ళు కూడా మంచి స్క్వేర్ లో ఉండే రాళ్ళు తీసుకొని మనం పెట్టిస్తాము. ఇట్లా లైనింగ్ ప్రకారం 3.5 ఫీటు చూడొచ్చు, 3.5 ఫీటు సైజ్ రాయి వస్తుంది. దాని తర్వాత ప్లెంత్ బూమ్ 1 ఫీట్ వస్తుంది. దాంట్లో 4 రాడ్లు 16 mm, 2 రాడ్లు 12 mm వేస్తూ కాంక్రీట్ లెవెల్ పూడ్చబడింది. ఆ పైన మెయిన్ డోర్ లెవెల్స్ వచ్చేసి కింద మా బేస్మెంట్ కి అక్కడికి 5 ఫీట్లు హైట్ లో హైట్ వస్తుంది. చాలా హైట్ గా మనకు నాణ్యమైన ఇటుక పిల్ల కానీ మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మీరు మనం తీసుకొని కొట్టినా కూడా ఇట్లా పగిలే సందర్భాలు రావు. అంత క్వాలిటీ నాణ్యత ప్రమాణాలతో కూడి ఉంటుంది. మనం భారతీయ సిమెంటే వాడతాము. చూడొచ్చండి రేషియో కానీ మనం 1:4, 1:6:7 రేషియో కాంక్రీట్కి అట్లా నిష్పత్తిలో కరెక్ట్ కొలతల ప్రకారం మనం కల్పిస్తాము. శాండ్ కూడా మనం ఏటూరు నుంచి అంటే పార్నపల్లి నుంచి తెప్పిస్తాము. మంచి నాణ్యమైన ఇసుక. ఇప్పుడు అది కట్టించినారు కదా సార్ ఒక ఇల్లు, మనం ఆల్రెడీ అక్కడ ముందర స్టార్ట్ అయ్యేది 26-40 సైజుతో ఉండే బేస్మెంట్. ఆ గుణాది మీరు చూడొచ్చు. అక్కడ అది వచ్చి ఎడ్యుకేషన్ చేసుకుంటా అంటాడు. మనం ప్రజెంట్ ఇప్పుడు సేల్ చేయాల్సిన బిల్డింగ్లు అయితే ఈ రెండు ఉన్నాయి రెడీగా కట్టిస్తాయి. రెడీగా 2 అయితే ఉన్నాయండి. 2 బిల్డింగ్ ఫేసింగ్స్ ఏమేమి ఉన్నాయి సార్? ఒకటి ఈస్ట్ ఫేస్ వస్తుంది 26-50 మెజర్మెంట్లు, 26-50. ఇంకొకటి వచ్చేసి 26-50 సేమ్ మెజర్మెంటే, బట్ ఇక్కడ తూర్పు దక్షిణము ఇది కార్నర్ వస్తుంది. ఇది 25 ఫీట్ ఈస్ట్ రోడ్డు, 25 అడుగులు. అది వచ్చేసి సౌత్ రోడ్ 25 ఫీట్. 25 అయితే కనిపిస్తా. అది కూడా సేల్ అయిపోయింది. ప్రెసెంట్ ఈ 2 హౌస్లు అయితే ఉన్నాయి. బ్యాక్ సైడ్ అది నర్సింగ్ కాలేజ్, అలానే ఇక్కడ ఫ్యాక్టరీస్ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ నియర్ బై కళ్యాణదుర్గం బైపాస్ రోడ్ లోనే మధురా నగర్ ఫస్ట్ క్రాస్ లో ఉన్న ఏరియాలో ఈ హౌసెస్ అయితే ఉన్నాయి. కాంటాక్ట్ చేసేయండి.